ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైందిరా? బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఏంట్రా ఏమైందిరా? ఎందుకు ఎడతాను అనుకుంటారా? నా బాధ నేను ఎవరికి చెప్పాలి? నా పిల్ల ముంగట నేను ఏడ్చింది అనుకో, నా ఇజ్జత్ మానం పోతుంది, నా ఇజ్జత్ మానం పోతుంది. నాయనో అమ్మో అమ్మో ఏం నా బాధ చెప్పుకుంటే ఇవాళ ఒడవది, రేపు ఒడవది, ఎల్లుండి ఒడవది, ఏమని చెప్పుకోవాలి? గందుకే అగ్గి చెట్లకి వచ్చి ఎడతానా, చెట్లకి వచ్చి ఎడతానా. అయ్యో, కర్వానికి అన్ని దాన్ని వేసుకున్నాడేమో గాని నాకు సుక్కలు చూస్తుంది, నాకు సుక్కలు చూస్తుంది. సూపర్ 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 సూపర్. పెళ్ళాన్ని చెప్పుకుంటే పెళ్ళం పని చేయన్న నాతోటి అన్ని పనులు చేపిస్తాంది. నచ్చిన కూర అంటది, అండకపోతే పొట్టు కొడుతుంది. ఏ నీకు తెలియదు మనలేదు. అన్నా ప్లీజ్ అన్న కట్ చేయకన్నా. నా కోడలు మంచిది అని చేతివి, నువ్వు పోతివి కాదే అబ్బా. అబ్బా ఏడిచిన నా మనసులో బరువు అంతా దిగింది. ఇక మంచిగా పోతా. ఇక ఇంటికి పోయినాక ఏం పనులు చెప్తుందో ఏం చెప్తుందో మీరే చూడు. కొంపదీసి నేను ఏడిచింది అయితే ఎవరు చూడలే కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. చూసిరనుకో ఈ శంకర్ గాడు ఏంది చెట్టాలు ఎడతారని ఇజ్జతమానం తీస్తారు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. అబ్బా ఎవరైతే లేరు. ఇంకో నాకు బాధ వచ్చినప్పుడల్లా చిగి చెట్ల కన్నా ఎడతా. సరిపోదు బావకి ఇది సరిపోదు. ఇప్పుడు రూబాబుగా పోతా. ఎవరు చూడలే రూబాబు శంకర్. అబ్బా మా అవ్వయ్యకు దండం పెట్టాలి. నేను ఎట్లా చెప్తే అట్లనే మొగుడిని నాకు కట్ట పెట్టిర్రు. అది వేరేటోడు అయితే నాకు ఎన్ని కట్టాలు పెడుతునో ఏమో. నన్ను అప్పతట్ల మొగుడు, నేను ఏం చెప్తే ఆ పని చేస్తాడు. మంచోడిచ్చి కట్ట పెట్టిర్రు నాకు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏం చేస్తాడో ఏమో, బయటికి పోయిండు, ఇంకా అత్తలేడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ ఆయన ముందు ఆయన మెచ్చుకున్నాను అనుకో, ఆయన మెడలెక్కి కూర్చుంటాడు. అబ్బో ఆయన ముందట మెచ్చుకోవద్దు, తిడితేనే ఉండాలి, అయితే మంచిగింటాడు. కానీ మస్తు కట్ట పెడతాననేమో నాది నాకే బాధ అనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం గత్తి, లేకపోతే మళ్ళీ నన్ను కట్ట పెడితే ఎట్లా? నేను అట్లనే ఉండాలి. అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. ఇంకా అత్తలేడి నల్ల మొక్కపోడు ఎటు పోయిందో. వచ్చినావా? ఇంతసేపు ఎటు పోయినావు? ఊళ్ళో పనులు ఉంటాయానే, అందరితో మాట్లాడుకొని వచ్చిన. బయటికి పోయినా కూడా తప్పేనా ఏంది? ఏమంత పని ఉన్నది నీకు? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రాగానే కలుపుకున్నావానే. నీకు అంటే కోపం, నేను ఏం చేయాలి చెప్పు? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. ఏం చెయ్యగాని ఇంట్లో పని అంతా ఎవరు చేయాలి? పొద్దున అంటే మసాలా దోశ తెప్పించుకొని తిన్నా, ఇప్పుడు మళ్ళా ఆకలి అవుతాంది, పోయి అన్నం పెట్టుకో. కాదే రవలి, నిన్ను నేను చేసుకున్నందుకు నువ్వు అంటి పెట్టానా? నీకు అంటి పెట్టుడు అవుతుంది ఏందే? ఎవరన్నా ఊళ్ళో తెలిస్తే ఇజ్జతమానం పోతుంది. ఆయన నేను పువ్వ కూర అనుడేందే? నన్ను గిట్ల టార్చర్ పెడతానో, గిట్ల కోస ఉచ్చుకుంటాను. ఏంది నేను టార్చర్ పెడతానా? నేను కోస ఉచ్చుకుంటానా? సరే అందకియాలా? ఎవర్రా మీరంతా? నువ్వు అండకండకని అంటానో నాకు అర్థమైంది. నేను అండకపోతే నువ్వు అండకారు, నువ్వు తందూరు రోడ్డు తెప్పించుకొని తిందాం అనుకుంటాను గానే. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. అగో నా మనసుల మాట నీ కట్టిగానే తెలిసిపోతుంది. ఏందే ఎట్లా తెలుస్తుంది చెప్పరాదు? ఎట్లా తెలిసిపోవడం ఏమున్నదే? నేను వంట చేయకపోతే చికెన్ బిర్యానీ తెప్పించుకుంటావు, మటన్ బిర్యానీ తెప్పించుకుంటావు, రొయ్యల పచ్చడి తెప్పించుకుంటావు, నీకు ఇష్టం ఉన్నాయని తెప్పించుకొని తింటావు. అవన్నీ ఎవరికి బొక్కనే? ఇప్పుడు ఇంట్లో ఒక సోడు బియ్యం పెడితే 10-20 రూపాయలు కూరగాయలు తెస్తే వెళ్ళిపోతుంది. అదే నువ్వు బిర్యానీ పెట్టుకున్నావు అనుకో 400-500 అవుతుంది. నీ గురించి నాకు తెలియదానే? అండకండకని అంటాను కదా, ఎట్లా అండుతానని తెలుసు. అట్లయినా నాకే బొక్క, ఇట్లయినా నాకే బొక్క. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ నేను ఇంట్లో వంట చేస్తానా, బట్టలు ఉప్పుతానైతే ఎవరికి చెప్పకే. బయట వాళ్ళకి చెప్తే తప్పే ఉన్నది. ఎవరి ఇంట్లో పని వాళ్ళు వేసుకుంటలేరా? ఆయన నువ్వు గంతగానం ఏం పని చేస్తానో, బట్టలు ఉతుకుతానో, బోలు తోముతానో, ఇంట్లో వంట చేస్తానో, గంతే కదా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? గంతే అంటారా?
ఇక ఇంట్లో చేసే పనులు ఏముంటాయే? బట్టలు నేనే ఉతకబడితి, అన్నం కూర నేనే అంటబడితి, చెద్దర్లు జాడియబడితి, ఆకిలు ఉడవబడితి, సల్లబడితి, ముగ్గేయబట్టి, ఇంట్లో పనులన్నీ చేసినాక గంతే అని సింపుల్ గా తీసేస్తానవేంటే? సింపుల్ లేదు గింపుల్ లేదు గాని ఇప్పుడు నువ్వు కూర పువ్వు వండుతావా? ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? చెప్పు మరి. అరే ఆగే, మా ఇంటి కాడ పెడతా పో. బువ్వ కూర అంతలా 4 టిక్రాకులు తెచ్చుకోపో. టిక్ టాక్ లో ఇంతలో అయిపోతుందా మరి? కాకపోతే అట్లనే తినిపోవే. అట్లెట్లా తింటా? అరే మాండుతీ తొందరగా నాకు ఆకలి అవుతోంది. నుంచి పో. నీ ముంగట నాకు వంట చేసి నచ్చది. నీ ముంగట నాకు వంట చేసి నచ్చది. ఏం కూర అండాలే పువ్వు అయినాక? 2 గుడ్లు తెచ్చాను. గుడ్లు అద్దు, టమాటా బెండకాయ ఉన్నది అండుతది, తిను వేడి వేడి అన్నవులా. నిన్న అదే అండి నువ్వు. అరే నిన్న టమాటా అండిన, ఇవాళ టమాటాల బెండకాయ వేసిన, అలా తప్పే ఉన్నదే. సరే బెండకాయలు నాకు, టమాటాలు నీకు. అంటే ఏరే రాయేసుకుందామంటవా? అంటే ఏరే రాయేసుకుందామంటవా? దవడ పండు అడితే దవడ పనులు రాలాలి. ఆర్డర్ పెట్టుకుంటా పోను. అరే అత్తే ఆగే, నువ్వు మళ్ళా గట్ట ఇయ్యకు, నీ దండం పెడతా. సరే టమాటా అన్న బెండకాయ అన్న ఏదో ఒకటి చెప్పు మరి. బెండకాయ నాకు, టమాటా నీకు. అటు ఇప్పుడు 2 కూరలు అన్నా నేను. అండ్ చారు కూడా చేయి. అవ్వ కొడుకా, నువ్వు 4-5 టిక్టాకులు చేసి అంత చారు కూడా అవుతుందా అని. ఇంకొకటి ఎక్కువ టిక్ టాక్ ఎత్తుకొత్తది. వారేట్ చేసుకోపో. సరే. పోయి రాక నీ దండం పెడతా. బువ్వ కూర అయినాక నేనే ఇస్తా. నీకు బెండకాయ అంటుతా, నీకు టమాటా అనుకుంటా, చారు చేస్తా. సరేనా? సరే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. పో. బెండకాయ ఫ్రై చేయి. అరే ఫ్రై ఎందుకే? చింత పులుసు నానబెట్టి పోతా. అదొద్దు, చారు వేరే వేయి, టమాటా వేరే వేయి, బెండకాయ వేరే వేయి. మళ్ళా బెండకాయల పల్లి కూడా వేయమంటావా ఫ్రైలా? పల్లీలు అద్దు తీయగుంటది అద్దు. సరే పో. పోతా నాగు. కానీ ఏ తొందర. అబ్బబ్బబ్బబ్బా, ఏ జన్మల తిండి తీసుకున్నానో గాని గింత టార్చర్ పెడతాను నాకు. ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ మానం పోతుంది. ఈ బియ్యం పెట్టుకోదా కూర అంటే నేను అండుతా. అబ్బా మా దోస్తు గారు ఇట్లా చూసిరనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. ఏమైతాంది? ఇంకా సరే ఇంకో ఈ మెరుగలతో పెడతా. పట్టు బుక్కు పెట్టే బుక్కు. ఏమన్నా నాకు తెలుసానే? ఏదో ఒక్కసారి జ్వరం వచ్చిందని అండినందుకు నన్ను రోజు అనిపిస్తాను గానే. మెరుగలు పాడగానే ఎట్లుండేది చూడు. అయితే కానీ మంచిగా జరుగుతానా? నీకంటే మంచిగానా? అంతేనా? అవ్వ కొడుకో నీ అసలు ఉంటానే. ఏంది కిరికిరి చేస్తున్నావు? ఏరు మరి. మరి ఎందుకే మధ్యలో పుల్ల పెడతావు? ఇక కూర 2-3 రోజులు కావు. ఇక నువ్వు చెప్పినట్టు 3 కూరలు కావు. ఒకటే టమాటా ఉడికిస్తా. అర్థమైందా? అర్థమైందా? ఒక్క టమాటానా? ఎవరో ముక్కలు పెడతావు? ఓ పిసదానా, ఒక్క టమాటా అండి ఎవరి ముక్కలు పెడతా అంటాను? ఒకటే అండుతానే. 1/2 కిలో టమాటాలు ఉన్నాయి, అవే అండుతా. 1/2 కిలో కూర అండుతావా? మరి కథ కూర నువ్వేం తింటావు? నీ ముక్కుల తొక్కు పెట్టా. 1/2 కిలో టమాటాలు నువ్వే తింటావానే? నాకు గింతంతానే ఉంచావా? ఆయన గంట కూర తినదందుకు నీ కడపాకాయనే. ఎవరైనా కూర వేసుకుంటే గింతేసుకుంటారు. నువ్వు అన్నింది మొత్తం వేసుకుంటావేందే? దేనికంటే వీళ్ళు అన్నం తక్కువనే తినాలట్నే, కూరని ఎక్కువ తినాలట. అట్లా తింటేనే ఆరోగ్యానికి మంచిదట్నే. నేను చూస్తుంది కదా నిజమా? మరి కూర తిన్నాక మరి బియ్యం ఎందుకే? మరి కూర అండుతా. కూర తింటూపా. అబ్బా ఏం వినయం. అందులో అన్నం కూడా కొద్దిగా ఉండాలి. చెప్పమంటే నోటికి ఏదత్తా చెప్తావా అనే? అబ్బబ్బబ్బబ్బా, చెప్పేటోళ్ళు ఉంటే ఏదైనా చెప్తావు నువ్వు. నీ గురించి నాకు తెలియదా? ఇంకా నయ్యం దేవుని పుణ్యాన టమాటా అండు. ఆయనతో బయటికి పోయి బాత్ కూరదే అనలే. నుంచి ఇది నన్ను 10 మందిలో నా మర్యాద తీసేది కదా. అవ్వ కొడుకు, ఈ బియ్యం పెట్టినాక ఆయన పొలాలలో పోయి బాతు పట్టుకొచ్చి కవరించి